నమస్కారం కేనీ న్యూస్ కి స్వాగతం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే గంప గోధన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. జహీరాబాద్ ఎంపీగా గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ భవిష్యత్తు కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జహీరాబాద్ ఎంపీగా గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు. పంట రుణాలు కట్టాలని బ్యాంక్ అధికారులు రైతులను వేధిస్తున్నారని చెప్పారు. వడ్లకు 2000 మద్దతు ధర ఇచ్చి 500 బోనస్ ఇస్తానని రేవంత్ రెడ్డి మాట తప్పాడని పేర్కొన్నారు. అంతకుముందు భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు బోనాలతో నాయకులకు ఘన స్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు ఎంత అందాయి. ప్రతి ఇంటికి కేసీఆర్ గారి పాలనలో సంక్షేమ పథకాలు. కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లి కోసము 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తే 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా 1 తులం బంగారం వచ్చిందా అమ్మాయి? ఎవరికైనా ఆడబిడ్డలకు వచ్చిన చేతులు లేపండి. తులం బంగారం వచ్చిన చేతులు లేపండి. రానోళ్ళు చేతులు లేపండి. 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకు మీ ఇంటికాడ ఖర్చులు ఉంటాయి. మీ సమయానికి మీ ఖర్చుల కోసం భర్త డబ్బులు ఇవ్వకపోతే, మీ పిల్లలకు చుట్టాలు వస్తే, ఇంకేమైనా బంధువులు వస్తే ఖర్చు పెట్టుకోవడానికి మీ చేతుల పైసలు ఉండాలి. కాబట్టి నెలకు 2500 రూపాయలు 18 ఏళ్ళు దాటినటువంటి ఆర్డర్ వేసి ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా వచ్చినాయమ్మా ఆడబిడ్డలకు 2500 నెలకు? రాలేదు. నీ కోడలు వచ్చి నేను అటకాస్తుంది, నీ మనమడొచ్చి నా స్కూటర్కు పెట్రోల్ కావాలని పైసలు అడుగుతాడు. కాబట్టి నీ ఇంట్లో నీ కదరు పెరుగుతుంది. 4000 ఇస్తాడు. 5 నెలలు అయింది. ఎవరొక్క ముసలోడ కన్నా, ముసలైన కన్నా, వితంతు కన్నా, బీడి కార్మికులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఎవరికన్నా ఒక్కోరికి 2000 పోయి 4000 రూపాయల పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? రైతు బంధు నాకే రాలేదు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మంత్రి గారే ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వాల. ఇక మంత్రి గారికి దిక్కు లేదు, ఇక మనకే దిక్కు వస్తుంది. ఇంకొకసారి ఏ నాయకుడు కూడా ఈ దొంగ మాటలు మాట్లాడాడు. దొంగ మాటలు మాట్లాడితే, అబద్ధం ఆడితే కర్రు కాలుస్తారు అని భయం వస్తుంది. మళ్ళొక్కసారి దొంగ నాటకాలు ఆడరు, దొంగ మాటలు ఇయ్యరు. అందుకే సోదరులారా, ఇది ఎలక్షన్, చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది. ఇంకో మాట మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారు ఈ నాయకత్వం తారు గుర్తుకే పెద్దలు గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ మధ్యకు పంపించాడు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా. మే 13 నాడు మనకు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి ఆ రోజు కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తే పార్లమెంట్లో మీ యొక్క గొంతుకను నేను వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సేవకునిగా, మీ కుటుంబానిగా, మీ కుటుంబ సభ్యులుగా నేను ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజా సమస్యల మీద పోరాడి ముందుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి 2014 వరకు మా రాష్ట్రం మాకు రావాలని, మా పాలన మాకు కావాలని కొట్లాడి కుల మతాలకు అతీతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలోనే మన రాష్ట్రం, మన బతుకులు బాగుపడతాయని, మన రైతన్నలు బాగుపడతారని కొట్లాడి తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు ఆయన చేతిలో పెడితే మీరందరూ రైతన్నలు కానీ, మా పేదలు కానీ రైతు బంధు 10,000 ఎకరానికి ఇచ్చి, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 10,000 ఎకరానికి ఒక పంటకి ఇచ్చి కాపాడుకున్నాం. రైతు చనిపోతే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ₹1 కుటుంబానికి ఇయ్యది. కానీ కేసీఆర్ గారు రైతు చనిపోతే కుటుంబం కన్నీళ్లు పెట్టద్దని ఇలా 5 లక్షల రూపాయలు రైతు బీమా చేసి రైతులు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. అనుబంధ ర్యాండమైజేషన్ను పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఈవీఎంల మొదటి దశ పరిశీలన చేయడం జరిగిందని చెప్పారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 19 మంది పోటీ చేస్తున్న నేపథ్యంలో అదనపు బ్యాలెట్ల యూనిట్ల అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రిలీజ్ అయిన 791 ఈవీఎంలతో పాటు రిజర్వ్లో ఉన్న 191 కలిపి మొత్తం 990 ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ను పూర్తి చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో అదనపు బ్యాలెట్ యూనిట్ల అవసరం ఉన్నందున అనుబంధ ర్యాండమైజేషన్ చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. ఈవీఎం మొదటి దశ పరిశీలన ఇంజనీర్లచే పూర్తి చేశామన్నారు. జుక్కలకు 319, ఎల్లారెడ్డికి 338, కామారెడ్డికి 333 ఈవీఎంలను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన కామారెడ్డిలో పర్యటించనున్నారు గులాబీ దళపతి. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను అధిక శాతం కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించనున్నారు. కాగా కేసీఆర్ రోడ్డు షోకు సంబంధించిన రూట్ మ్యాప్ను బుధవారం సాయంత్రం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లు పరిశీలించారు. రోడ్డు షో సజావుగా సాగేలా అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని 1 గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రస్తుత వేసవి ఎండలు తదితర కారణాల వల్ల ఎన్నికల సంఘం పోలింగ్ సమయం పెంచిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి సాధారణ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచిందని ఆయన తెలిపారు. పోలింగ్ సమయం పెంపు వల్ల ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఓటింగ్ నమోదు, ప్రస్తుత వేసవి ఎండలు తదితర కారణాల వల్ల కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని 1 గంట పెంచిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సాధ్యమైనంత వరకు ఉదయం వెళ్లే ఓటింగ్ వేసేలా చూడాలని కోరారు. 100% ఓటింగ్ నమోదు కావాలని అభిలాషించారు.
ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. కార్మిక సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారీ వర్గాలకు భజన చేస్తున్న మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 138వ మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎర్ర జెండాలు ఎగురవేసి చికాగో అమరవీరులకు నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక రక్షణ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మిక హక్కులను కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటల పని దినాలను 12 గంటలకు పెంచి కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారీ వర్గాలకు భజన చేస్తున్న మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ, ఉపాధి, పని భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేసి స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. దేశంలో కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి గద్దె దించాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. మళ్ళా ఈరోజు ఆ చట్టాలను ముందుకు తీసుకురాబోతాం. ఈ ప్రాంతంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, గుర్తింపబడ్డ దేశాలలో ఏకైక జెండా ఎగురుతున్నది అంటే కేవలం ఐక్యత. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, పోరాడదాం సమాన వేతనానికి సమాన పని. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. బీడీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. బీడీ కార్మికుల ఐక్యత. 138 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో తడిసిన గుడ్డను ఎత్తి ఇదే కార్మికుల ఎర్ర జెండా, ఇదే కార్మికుల సాక్షిగా హక్కుల సాధనకై గుర్తుగా చిహ్నంగా ఉంటుందని చెప్పేసి తడిసిన ఎర్ర గుడ్డను ఎత్తి పట్టి పిలికిలి బిగించి కార్మికుల ఐక్యతని ఏ నినాదంతో ముందుకొచ్చారో ఈ రోజు 138 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి పోరాటం నేటికి కొనసాగుతున్నది అని అంటే ఇది కేవలం కార్మికులతోనే, కర్షకులతోనే సాధ్యమవుతుందనే విషయం మరొక్కసారి గుర్తు చేసుకోవాలా. ఆనాడు ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా 18 గంటలు నిరంతరం పని చేసుకుంటున్న దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 8 గంటల పని దినాలు కావాలా, మేము కూడా మనుషులం, మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా 8 గంటల పని దినాలు సాధించుకోవడం అనేది జరిగింది. కానీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆ 8 గంటల పని దినాన్ని మూటగట్టి ఒక మూలన పెట్టి మళ్ళీ యథావిధిగా 12 గంటలు 18 గంటలు పనికి చేసుకునే విధానాన్ని ఈరోజు ప్రభుత్వ పెట్టుబడిదారులకు అండగా నిలబడి మరొక మారు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా కూడా మరొకసారి మనం పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి బాన్స్వాడ నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పేర్కొన్నారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాచిని కృష్ణయ్యతో పాటు మాజీ సర్పంచ్ నీరడి శంకర్, నడిపింటి కార్తిక్, బీఆర్ఎస్ నాయకులు, అక్బర్ నగర్ గ్రామస్తులు సుమారు 60 మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలిమంచలి శ్రీనివాసరావు,
ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.